హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కట్టు పొంగలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వి ఫుడీ థింగ్స్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కట్టు పొంగల్లోకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వేరుశనగగుళ్ళు, జీడిపప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు, మిరియాలు. కట్టు పొంగల్ తయారీ విధానం: మనం ముందుగా బియ్యాన్ని, పెసరపప్పుని కడుక్కోవాలి. 250 గ్రామ్స్ రైస్, అలాగే 100 గ్రామ్స్ పెసరపప్పుకి 600 గ్రామ్స్ కొలతగా వాటర్ తీసుకోండి. ఇప్పుడు అన్ని ఉడుకుతున్న దాంట్లోకి మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అన్నం ఉడుకుతుండగా మనం ఇంకో ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకుని వేరుశనగగుళ్ళు, జీడిపప్పు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకుని అలాగే అదే ప్యాన్లోకి మనం పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, అలాగే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయినా దీన్ని మొత్తాన్ని మనం ఆ ఉడుకుతున్న అన్నంలోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పైన అలాగే 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగగుళ్ళు, జీడిపప్పు, శనగపప్పు, జీలకర్ర ఫ్రైని కూడా ఇందులోకి యాడ్ చేసి కలుపుకోండి. పైన నెయ్యి యాడ్ చేసుకుని పక్కకి తీసేసుకుంటే వేడివేడిగా కట్టు పొంగలి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.